మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు. నాతో చేసుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాంశ్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేప్ చేస్తే పట్టించుకోరు, ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు, ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంకా దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతా నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్? మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0
కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. గంట ముందు ఒక పెద్ద సమావేశం పెట్టి ఒక ఆవేశం వచ్చినట్టు ఒక డ్రామా క్రియేట్, మంచి యాక్టరు. లేకపోతే చిరంజీవి గారి కుటుంబంలో చాలామంది వచ్చారు కదా ఇండస్ట్రీలోకి. చిరంజీవి గారి స్థాయిలోకి ఎవరు వెళ్ళా, పవన్ కళ్యాణ్ ఒకడే వెళ్ళాడు. ఎందుకంటే మంచి యాక్టర్ కాబట్టి, మంచి నటనా లక్షణాలు, మంచి యాక్టరు. ఎంత భయంకరంగా నటించగలితే మనకు తెలుసు. ఆ టాలెంట్ ఉండబట్టి అంత నటుడయ్యాడు. ఆ నటన అంత ఇక్కడ చూపించాడు. మాకు చెప్పు చూపించి చెప్పు తీసి కొడతా ప్యాకేజ్ ఇస్తారు. నువ్వు చెప్పు తీసి కొడతా అని బెదిరిస్తే నువ్వు వచ్చి ప్యాకేజ్ తీసుకుంటావు అనే సంగతి రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు, లేదా అనకుండా ఎందుకుంటారు? ఒకటైతే నేను స్పష్టంగా చెప్పగలను, పవన్ కళ్యాణ్కి నువ్వు చూపించినటువంటి చెప్పు ప్యాక్ చేసి దాచుంచు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి చిల్లర వేషాలు, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ వైసీపీ, తెలుగుదేశం, జనసేన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, తెలుగు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా నీకు ప్యాకేజీ అంతే. పబ్లిక్ ఏమవుతుంది, జనానికి ఏమొస్తుంది? జనానికి మంచి చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు మంచి కోసం, ఆయన బాగుండటం కోసం పెట్టావు. ఆయనకి మంచి చేసేటువంటి నీకు ఎవడిని వెనకాల నిలబడతాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి ఒక వికృతమైన కీడని చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేసి, సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేశాడు. ఏమనుకుంటారో జనం ఏమనుకుంటారో లేదు. తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. ఏది పడితే అది మాట్లాడతాడు. రామ ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? ఒకసారి అది మాట్లాడతాడు, ఒకసారి ఇది మాట్లాడతాడు, ఒకసారి దిష్టి అంటాడు, ఒకసారి అది అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనండి, గందరగోళం ఏమీ లేదు. ఆయన చెబుతాడు, ఈయన మాట్లాడతాడు. అందుకని నీకు బుర్ర నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. నీ బుర్ర స్విచ్ ఆఫ్ చేశావు. చంద్రబాబు బుర్ర స్విచ్ ఆన్ అయింది. చంద్రబాబు బుర్ర ప్రకారం నేను నడుస్తుంది. లోకేష్ కన్నా మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు. లోకేష్ ఒక పెద్ద ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే నేను అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ని అంటున్నావు మాట్లాడితే. ఇట్లాంటి మాటలు మాట్లాడి అక్కడికి వెళ్ళి దిష్టి అంటావు. అరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడే కాదు ఇన్మెచ్యూర్డు, అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ నేను ఉన్నానని చెప్తున్నాను. నువ్వు అంతకన్నా ఏమని చెప్పు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఒక మాట మాట్లాడతావు, అది గందరగోళపడిన పరిస్థితి తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడితే దానిలో ఏమీ పట్టుకోవాలా, ఇది ఒకటి పట్టుకుంటారు. దీనిలో అన్ని అడిగినాటికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ అంటే ఆడికి లేదు సమాధానం. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక పంట సరిగ్గా పండిందా? పంటకు ఇన్సూరెన్స్ ఉన్నాయా? పండిన పంటకు అసలు గిట్టుబాటు ధర ఉందా? ఎంత దుర్మార్గం. రైతుల దగ్గర నుంచి ప్యాడీ కొంటున్నారా? రోడ్డు మీద పెట్టుకుని కాసుకుంటున్నారు. అది పౌర సరఫరా శాఖ నీ శాఖే. అంటే నీ శాఖ అంటే నువ్వు నీ పార్టీకి ఇచ్చిన శాఖ, దాని మీద దృష్టి పెట్టవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం మీ పని. జగన్మోహన్ రెడ్డి గారి భయం మీకు, అంతే.